కీర్తన 26వ అధ్యాయంలో మొదటి వచనం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. రైట్. ఈ వచనంలో దావీదు భక్తుడు తన యొక్క జీవితాన్ని దేవుని ఎదుట ఉంచి దేవునితో చెబుతూ ఉన్నాడు, నేను యథార్థవంతుడును అని. అంటే దేవుని దగ్గరనే నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పటానికి చాలా ధైర్యం ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ యథార్థత కలిగి నడుచుకొని ఉండాలి. కానీ ఆ విధంగా మనము చెప్పగలిగినటువంటి జీవితం ఉంటే ఎంతో ధన్యమైనది. నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. తీర్పు తీర్చడం, ఒకవేళ యథార్థవంతుడిగా లేకపోతే జడ్జిమెంట్ అనేది, ఆ తీర్పు అనేది ఆయన మీదకి వస్తుంది. సో యథార్థవంతుడిగా ప్రవర్తించడం అంటే అన్ని విషయాలు కూడా యథార్థంగా ప్రవర్తిస్తున్నట. అంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మనల్ని ఆదరించి, మనల్ని బలపరిచి, మనల్ని సేదతీర్చి, మనకు ధైర్యాన్నిచ్చి, నెమ్మదినిచ్చి ముందుకు నడిపిస్తాడు ఆయన. కనుకనే యథార్థత అనే గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుని బిడ్డలారా, ఏమీ సందేహపడకుండా, సందేహం ఏం లేకుండా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానని చెప్తున్నాడు. ఎలాంటి నాకు సందేహం లేదు నీ మీద, ఎందుకంటే నువ్వు ప్రేమగల దేవుడు అని, సర్వశక్తిగల దేవుడు అని, నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు ఆదరిస్తావని, నిలబెడతావని, నువ్వు ఎత్తైన కోటవు, శైలము, దుర్గమని నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. కనుక నాకు ఎలాంటి సందేహం లేదు నేను ఆశ్రయించటంలో, నీ మీద ఆధారపడటంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని వ్యక్తపరుస్తున్నాడు. రెండు విషయాలు మనం గమనించాలి. నీ సన్నిధిలో నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను అని ఒక విషయాన్ని చెప్పాడు. రెండవదిగా, ఏమీ సందేహపడకుండా నీ మీద నేను ఆధారపడుతున్నాను, నేను నమ్మికించినాను అంటున్నాడు. ఈ రెండు కూడా మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. మన భక్తి జీవితం చేయాలి, దేవుని మార్గంలో మనం నడవాలి అంటే ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కనుక యథార్థంగా జీవించటం అనేది మన భక్తి జీవితానికి చాలా బలమైనటువంటి పునాది లాంటిది అని. ఇంకా రెండవ వచనంలో గమనించినట్లయితే, పరిశీలించుము, పరీక్షించుము అంటున్నాడు. అంటే దేవుడు మన జీవితాలను పరిశీలించి పరీక్షిస్తే మనం ఎవరు కూడా నిలబడలేం. కానీ దావీదు భక్తుడు సాహసించాడు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అని అడిగాడు దేవుడా. ఆ తర్వాత ఆయన కొన్ని తన జీవితంలో ఎలా ఉండాలి అనేది కొన్ని పెట్టుకున్నాడు. ఏంటంటే, ఇలా ఉండాలి, నేను ఇలా నా జీవితాన్ని కొనసాగించాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని తాను దేవునితో ఒప్పందం చేస్తూ దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే దేవుడారా, ఇంకా మనం చూద్దాం. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము, నీ కృప నా కనులెదుట నుంచుకొని ఉన్నాను. అంటే ఏమంటాడంటే, దేవుని కృప తన కనుల ఎదుట ఉందంట, తన ముందు ఉంచుకున్నాడు. ఎందుకు దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలి? ఎందుకు దేవుని కృప మీద ఆధారపడాలి? ఎందుకు దేవుని కృపను గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే, మన జీవితంలో దేవుని కృప లేకుండా మనం బ్రతకలేము. మీరు అనొచ్చు, పాస్టర్ గారు, మరి ఎంతోమంది లోకంలో దేవుని ఎరగని వారు జీవిస్తున్నారు కదా అని. వారు దేవుని ఎరగని వారు కూడా జీవించడానికి దేవుడే వారి పట్ల కృప చూపుతున్నాడు. దేవుని కృప వారికి తెలియకపోవచ్చు, కానీ ఈ భూమి మీదటువంటి సమస్త జీవరాశులు బ్రతకాలి అంటే దేవుని దయతోనే బతకాలి. కనుక ఈయన ఏమంటున్నాడు, నీ కృప నా కన్నులెదుట నుంచుకొని ఉన్నాను. అంటే దేవుని కృప మన బలహీనతలో బలాన్ని ఇస్తుంది. దేవుని కృప కృంగిన సమయాల్లో మనకు ఆదరణ ఇస్తుంది. దేవుని కృప మన కష్ట సమయాల్లో ముందుకు కొనసాగలేని టైంలో దేవుని కృప మనల్ని ఆదరిస్తుంది. అంచేత దేవుని కృప అన్ని విషయాలకు చాలినది. పౌలు భక్తునికి ఇదే చెప్పాడు. ఏమని? నా కృప నీకు చాలును అని చెప్పాడు. దావీదు భక్తుడు అదే కోరుకున్నాడు, నీ కృప నా కన్నులెదుట
ఉంచుకొని ఉన్నాను అని చెప్తున్నాడు దేవుళ్ళారా. ఇంకా విషయాన్ని మనకి వెళ్ళినట్టయితే నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. సత్యం మనకు బాగా ధైర్యం ఇచ్చేది ఏదంటే దేవుని మార్గములో దేవుని సత్యములో మనం జీవిస్తున్నప్పుడు. అంటే దేవుని కృప, ఆయన సత్యం. దేవుని కృపను తన కనులెదుట ఉంచుకున్నాడు. సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు. సత్యం యేసుప్రభువారు. ఆయన యేసుప్రభువారి మార్గాన్ని అనుసరించి నడుచుకోవడం. సో సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు వ్యక్తులు సింహాల వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే సత్యము మనిషిని ధైర్యవంతునిగా చేస్తుంది. సత్యం ఎప్పుడు కూడా మనిషిని స్వతంత్రునిగా చేస్తుంది. సత్యములో నిలిచిన వ్యక్తి జీవములో నిలిచి ఉన్నట్లు. కనుక నీ సత్యము అని చెప్తున్నాడు. చూడండి, తన జీవితంలో అసత్యాన్ని ఆధారం చేసుకోవడం కాదు, తన జీవితము అంతగా ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని నుండి ఏమి ఆశిస్తున్నాడో, తాను ఎలా నడవాలనుకున్నాడో అది పెట్టుకున్నాడు. సో మన జీవితంలో కూడా మనం ధైర్యంగా, నెమ్మదిగా, సమాధానంగా మనం చేసే పనులు సమర్థవంతంగా చేయటానికి దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు, సత్యములో మనం నడుచుకుంటున్నప్పుడు ఎక్కడ సిగ్గుపడం. ఆయా సమయంలో మనకు రావచ్చు కొన్ని కష్టాలు, రావని తప్పు వస్తాయి. అయితే వాటిలో మనం ఏం చేస్తాం? అవి మనల్ని ఏం చేయలేవు. వాటిని మనం జయిస్తూ ముందుకు వెళ్తాం. ఇంకా అన్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. పనికి మాలిన వారితో అంటే వ్యర్థంగా యథార్థం అనుసరించి నడుచుకున్నటువంటి వ్యక్తులతో. చూడండి, గమనించండి దేవునులారా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తే, ప్రేమ కలిగిన వారితో, కపటం లేకుండా మంచి జీవితాన్ని అలవర్చుకొని నడిచే వారితో, మంచి భక్తి జీవితాన్ని, ఆత్మీయతను కలిగి, నటన ఆత్మీయత ఉన్నట్టు నటించడం అది వేరు, యథార్థత కలిగి జీవించేది వేరు. అలాంటి వారితో మన సహవాసం కలిగి జీవించేది ఎలా ఉంటుంది? కానీ భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవించే వారితో మనం సహవాసం చేస్తే ఎలా ఉంటుంది? చెడ్డ అలవాట్లతో ఉన్నవారికి, చెడు వ్యసనాలతో ఉన్నటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తే వారి మాటలు మనకు అర్థమవుతాయి. అంచేత మనం చేసే సహవాసం కూడా సహవాస దోషం అంటారు. మంచి వ్యక్తులతో మనం సహవాసం చేసినప్పుడు, దైవభక్తుల వ్యక్తులతో సహవాసం చేసినప్పుడు వారి జీవితంలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన మనల్ని ఆకర్షిస్తుంది. ఆ వ్యక్తి ఇలా ఉన్నాడే, అతను మాట్లాడుతున్నప్పుడు సత్యం ఉంది, అతని ప్రవర్తన, అతని పనులు ఒక ప్రత్యేకంగా ఉన్నాయి, తన లైఫ్ ఒక ప్రత్యేకంగా ఉంది, నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది వారి మంచి వ్యక్తుల యొక్క ప్రవర్తన. అంచేత ఏమంటాడు? పనికి మాలిన వారితో నేను స్నేహం చేయను, పనికి మాలిన వారితో స్నేహం చేయను అంటున్నాడు. అంటే పనికి మాలిన వారు పనికొచ్చే ఫలాలు ఫలిస్తారా? కాని ఫలములు ఫలిస్తారు, అంతే కదా. పనికి మాలిన వారు అని అన్నాడు అంటే ఏమాత్రం పనికొచ్చేవారు కాదు వారు అని అర్థం. ఉన్నారా అలాంటి వారు అంటే? ఉన్నారు, ఎందుకు లేరు? సంఘానికి మనం వస్తూ ఉన్నప్పుడు మన జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలనేదే మనం ఆశపడతాం దేవుని గారు. కనుక ఆయన కొన్ని పెట్టుకున్నాడు. నీ కృప నా ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదిగో పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. అంటే ఏదైతే తాను చేయనో ఆ చేయనిటువంటి వాటిని దేవుని దగ్గర నిబంధన చేస్తున్నాడు. కొత్త సంవత్సరంలో మనం కూడా నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేస్తాం. ప్రభువా, గత సంవత్సరం నా సమయాన్ని వ్యర్థపరిచాను, నీ వాక్యాన్ని ధ్యానించవలసిన రీతిగా ధ్యానించలేకపోయాను, ప్రార్థించిన రీతిగా ప్రార్థించలేకపోయాను, అయినా నా ఎడల నీ కృప చూపించావు. ఈ సంవత్సరమైనా వాటి విషయంలో నేను మార్పు చెందుతున్నాను. ఇదిగో నేను అనుదినము నీ వాక్యాన్ని చదివి నీ వాక్యం ద్వారా ఆదరణ పొందుకుంటాను, ధైర్యం తెచ్చుకుంటాను అని తీర్మానం చేస్తాం. అయితే తీర్మానం చేస్తాం, కానీ కొద్ది రోజులకు ఆ తీర్మానం నుండి మనం వేదలుగుతాం, పక్కకు వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ పాత జీవితాన్ని మనం అనుభవిస్తాం, మా పాత జీవితంలోనే మనం వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు మన ఎడల కృప చూపుతూ ఉంటాడు, మన ఎడల కృప చూపుతున్నాడు. ప్రియమైన దేవుడారా, ఇదే చెప్తున్నాడు ఆయన, నీ సత్యము. ఇంకేమంటాడంటే దుష్టుల సంఘము నాకు అసహ్యం అంట. దుష్టులతో ఉన్నటువంటి ఆ గుంపు ఉందే,
ఆ గుంపు నాకు అసహ్యము అంటున్నాడు. దుష్టుల సంఘం నాకు అసహ్యం. భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. ఏ దోషము లేదని నా చేతులు కడుక్కుంటాను. చూడండి ఎలాంటి విషయాలు ఇవి చేయనని దేవునితో నిబంధన చేసుకున్నాడు. అంటే మన జీవితం నడిపించుకోవడానికి కొన్ని సమయాల్లో కష్టం అవుతుంది. జీవితం కష్టంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మాట వినని పిల్లలు కావచ్చు, లోబడని పిల్లలు కావచ్చు, జీవితం ఇదా అని కొన్నిసార్లు మనకు ప్రశ్న వస్తుంది. అలాంటి సమయాల్లో మనం ధైర్యంగా నిలదొక్కుని ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి మనకు సహాయపడేది దేవుడు, దేవుని వాక్యం. కనుకనే దేవుడరా ఈయన అంటాడు, నిర్దోషినిగా ఏ దోషం లేకుండా నా చేతులు కడుగుకొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. నీ ఆశ్చర్య కార్యాలు వివరిస్తాను. ఎంత మంచి కోరిక కలిగి ఉండడం. నాకు శుద్ధహృదయం కావాలి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని కొరకు ఏ విధంగా నేను ఉపయోగపడాలి, నేను మంచి వారితో సాంగత్యం చేయాలి, దుష్టులతో నాకు సాంగత్యం వద్దు, ఆయన కృపను అనుసరించి నడుచుకోవాలి, ఆయన కొరకు ఫలించాలి అనే మంచి కోరిక కలిగి ఆశించడం తప్పు కాదు. మన జీవితంలో ఎన్నో కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈయనకు కలిగే కోరికలు చూడండి ఎలా ఉన్నాయా. ఎవరైనా యవనస్తుని దగ్గరికి వెళ్ళి ఇలాంటి కోరికలు ఉన్నాయంటే చాలా వ్యతిరేకంగా ఉంటాయి అన్నీ. ఇలాంటివి లేవే నాకు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఉండుట ఎంత భాగ్యం. ఎంత కష్టాన్ని నువ్వు జయించగలవు, సందేహం లేదు. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీతో ఉండాలి అంటే ఆయన వాక్యం నీలో ఉండాలి. ఏ సమస్యనైనా జయించగలవు. ఇది నా జీవితంలో అసాధ్యము అని అనుకునేదా, అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలడు, సాధ్యపరచగలడు దేవుడు. చివరిగా నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. దేవుడు 11వ వచనం, నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. సమభూమిలో నా పాదాలు నిలిపి, ఎక్కడో కాదు, సమభూమిలో నా పాదాలు నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతించు. సమాజంలో ఏమాత్రం సిగ్గుపడకుండా నేను స్తుతిస్తాను అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన సంగతుల్లో మంచి సంగతులను తాను కోరుకుంటున్నాడు. మనకు ఈ మాటలు దేవుళ్ళరా, ఈ మాటలను మనం తీసుకొని మన జీవితానికి అవి ముందుంచుకొని మనం నడిస్తే చక్కగా మన జీవితాల్లో అటు దీవెన మనం చూడగలం. దేవుడు వాక్యం దీవించిన గాక.